ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిలద్రవిడవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయసంజాతం వెంకటార్యతనోభవం వేదాంతాచార్యసత్శిష్యం ఉడయవర్లుమహం భజే. శ్రీమద్వెంకటరంగార్య శిష్యం సచ్చిష్యసేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే ధీవిదీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ పరాంకుశ నాయకి పడేటువంటి పాటలన్నీ కూడా మనం 4వ పది 4వ తిరువాయిమొഴി పాసురాలు 10లోనూ కూడా మనం తెలుసుకుంటున్నాము. పరమాత్మ కోసం ఎదురు చూసి 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 ఆయన రాకపోవడం వల్ల ఆవిడ పడేటువంటి ఆ బాధలు ఎంత తీవ్ర స్థాయికి ఆవిడ్ని చేరుస్తున్నాయో ఒక్కొక్క పాసురంలో మనకి ఆళ్వార్లు చాలా అందంగా చెప్తూ ఇవాళ మనం 10వ పాసురంలో ప్రవేశించాం. 4 10వ పాసురంలో ప్రవేశించాము. మామూలుగా ఒక దేహానికి క్షీణించడం అనేటువంటి ఒక దశ ఉందనుకోండి. ఒక రోగం వస్తుంది, ఒక జ్వరం వస్తుంది. ఆ జ్వరం వచ్చినప్పుడు జ్వరం వల్ల తీవ్రత వల్ల మనిషి లావుగా ఉండేవాడు సన్నపడిపోతాడు. ఒక్కొక్కసారి నీరసం వచ్చేస్తూ ఉంటుంది, చెమటలు పట్టేస్తూ ఉంటాయి, ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది, నోటమ్మట మాట రాదు, నిట్టూర్పు వస్తుంది. ఇలాగా అనేక రకములైనటువంటి స్థితులు ఎదుర్కోవడం అనేది ఉంటుంది. ఇది ప్రేమ అనేటువంటి ఉన్మాద దశలో పరాంకుశ నాయక పడేటువంటి భావాలన్నమాట. మనకి కావ్యాల్లో సంచారీ భావాలు, స్థాయి భావాలు ఇలా ఏవేవో పేర్లు ఉన్నాయి అనుకోండి. ఏది ఏమైనా సారాంశం ఏమిటి అంటే క్రమక్రమంగా ఆవిడలో వచ్చే మార్పు. ఇది గమనించి పాసుర రూపంగా తీసుకురావడం అనేది చాలా కష్టం. నీరసపడిపోయింది అని ఓవరాల్గా ఏదో చెప్పేయగలం. అలా కాదు, క్షణక్షణం మానసిక పరిణామము ఎలా మారుతోందో దేహము కూడా అలా మారుతోంది అనేటువంటి స్థితిని మనకి పరాంకుశ నాయకిగా నమ్మాళ్వార్లు బాధపడే స్థితిని చెప్తే, తల్లిగా నమ్మాళ్వార్లు ఆ కూతురు యొక్క పరిస్థితిని చూడలేని ఒక బాధని ప్రకటిస్తున్నారు అని ఏకకాలంలో 2 స్థితులని చక్కగా నడిపించినటువంటి ఈ 10 పాసురాలు కూడా. అందులో ఇవాళ మనం 10వ పాసురంలో ప్రవేశించాం. అయర్కుం సుట్రం పట్టినోక్కుం అగలవే నీ నోక్కు కొళ్ళుం வியர்க்கும் மழை கண் துளும்ப வெவ்வியர் கொள்ளும் மெய் சோறும் பெயர்த்தும் கண்ணா என்ன பேசும் பெருமானே வா என்ன கூவும் மயர் பெருங்காதல் என் பேதைக்கு என் செய்கேன் వల్వినయ్యేనే. తల్లి బాధంతా ఒకటేనండి, వల్వినయ్యేనే. పాపిస్తురాలిని ఇంత కష్టంలో కూతుర్ని చూడవలసి వచ్చింది. ఇంతకంటే నా ప్రాణాలు పోయి ఉంటే చాలా బాగుండేది. అయ్యో ఇలాంటి స్థితిలో చూడవలసి వచ్చింది. ఏమ్మా మీ అమ్మాయి ఎలా ఉంది ఏమిటి అంటే ప్రతిపదార్థాన్ని ముందు తెలుసుకుందాం. అయర్కుం మోహం అంటే ఒళ్ళు తెలిసి మాట్లాడుతోందో తెలియక మాట్లాడుతోందో, ఒక తెలివిలో లేదన్నమాట. అలా మోహం వచ్చేసింది. సుత్తుం పత్తి నోక్కుం అన్ని వైపులా ఇటొస్తాడా 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 అని అన్ని వైపులా చూస్తాను. అగల నీళ్ళొక్కం ఏమో ఏ పైనుంచైనా దిగుతాడేమో, దూరం నుంచి వస్తున్నాడేమో అని అలా పార చూడడము అంటారు. అలా చూస్తోందిట. అంతేకాదు వియర్కం ఒళ్ళంతా చెమటలు పట్టేసింది అని. మழை కణ్గళ్ తుళుంబ వర్షం లాంటి ఒక కన్నీటి ప్రవాహం
అలా కళ్ళల్లోంచి దుఃఖం వచ్చేసేస్తోంది. ఎవ్వుయిర్ కళ్ళం వేడి నిట్టూర్పులు వచ్చేస్తున్నాయి. ఎప్పుడైతే దుఃఖం వస్తుందో దుఃఖంతో పాటు వేడి నిట్టూర్పులు వస్తున్నాయి అన్నమాట. మెయ్ సోరం శరీరం అంతా ఒరుగులా ఎండిపోతోంది. ఆ క్రమ పరిణామ దశలని ఆ క్రియాపదాలతో ఎంత బాగా చెప్పారో చూడండి. పేయర్తుం కన్నా ఎన్న పేసం కృష్ణ కృష్ణ రావా రావా అని గొల్లుమని పిలుస్తోంది. పెరుమానే వా ఎన్నుకోవం ఓ గొప్పవాడా రావయ్యా, ఓ పెద్ద మనిషి రావయ్యా అని అంటోంది. మయల్ పెరుం కాదల్ మోహం బాగా పెరిగిపోయింది. ఎన్ పేదైకు వల్వినయ్యేన్ ఎన్ సైగేన్ ఇలా అయిపోయింది మా బాలిక, మా అమ్మాయి. ఈవిడ కోసమని నేను ఏమి చేయగలను? 7 భావాలని చెప్పారండి ఇందులో. ఒకటి తెలివి తప్పి పడిపోతోంది. అసలు ఒంటి మీద స్పృహ అనేది రాలేదా రాలేదా అనడం పడిపోవడం మొదటిది అది. రెండోది ఒక్కసారి కాసేపటికి తెలివి వస్తుంది. ఏ నీళ్ళలో జల్లేటప్పటికి తెలివి వచ్చి 4 దిక్కులకి చూస్తుంది. వచ్చాడా 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 అంటూ అన్ని వైపులా చూస్తాను. మూడోది ఎక్కడి నుంచి వస్తున్నాడో అక్కడి నుంచే నేను చూసేయాలి అని తేరిపార దూరంగా దృష్టిని ప్రసరింపచేసి తేరిపార చూస్తోంది. మూడవది ఏదో పెద్ద శరీరం శ్రమపడిపోయినట్లుగా ఓ చెమటలు పట్టేస్తోంది. నాలుగవది కళ్ళ నిండా నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఐదవది వేడివేడి నిట్టూర్పులు వస్తున్నాయి. ఆరవది కృష్ణ కృష్ణ అంటూ పలవరింతలు. ఏడవది పెరుమానే రావయ్యా అండం. ఎనిమిదవది ఒకటి అటు ఇటు ఇటు అటు కలిపి చెప్పుకున్నా విడిగా చెప్పుకున్నా ఇన్ని అవస్థల పాలవుతోంది మా అమ్మాయి చేసిన పని చెయ్యకుండా. ఇందులో మనకి ఈ పాసురంలో ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే పిచ్చి బాగా ముదిరిపోయింది. 9 దాకా ఒకదాన్ని చూసి ఒకటి అని అనుకోవడమైనా ఉంది. సంబంధ సాదృశ్య పదార్థాలను చూసి భ్రమపడుతోంది అని మెయిన్ పాయింట్ ఒకటి చెప్పుకున్నాం. ఆయనలా ఉన్న వాటిని చూసి ఆయనకు సంబంధించినటువంటి వాటిని చూసి ఓ నువ్వేనా నువ్వేనా అని భ్రమపడుతోంది అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ స్థితి కూడా దాటిపోయింది. వేటిని చూసినా అలాంటివే చూసినా ఆయన గుర్తు రావడం కాదు, స్పృహ తప్పి పడిపోతోంది. నోట్లో మాట రావట్లేదు, చుట్టూ చూస్తోంది, దూరం చూస్తోంది, దేహం ఎండిపోతోంది, మాట రావట్లేదు, చెమటలు పట్టేస్తున్నాయి, నిట్టూర్పులు విడుస్తోంది, కన్నీళ్ళు ఆగట్లేదు, రా 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 అంటూ పలవరిస్తోంది అని. అంటే సాదృశ్యాలని సంబంధార్థాలని చూసి చెప్పే శక్తి కూడా పోయింది ఇప్పుడు. అలాంటి 9 పాసురాలలో ఆవిడకున్న శక్తి కాస్త ఇప్పుడు పోయింది. 10వ పాసురంలో వివసురాలైపోయింది అంటారు. వివసురాలైపోయింది అంటే ఏం చేస్తోందో తెలియనంత స్థితిలో ఉంది అనేటువంటిది. ఇలాంటి పాసురాలని ఈ క్రియాపదాలతో ఇలా చేర్చి ఇంత అద్భుతంగా చెప్పడం అనేటువంటిది నమ్మాళ్ళవార్లకే సాధ్యమేమో. ఎందువల్ల అంటే అనుభవంతో చెప్పేటువంటి కవిత్వం కాబట్టి ఆ పరిణామ దశలు అన్నిటినీ కూడా అంత చక్కగా మన కళ్ళకి ముందు కట్టినట్లుగా నమ్మాళ్ళవార్లు చెప్పగలుగుతున్నారు. ఈడు వ్యాఖ్యానంలో ప్రవేశిద్దాం. 129వ పేజీ చివర. 10ஆம் பாட்டு சதுருச பதார்த்தங்களை அனுசந்திக்க క్షమమల్లాద వ్యసనాతిశయత్తాలే. సమ పదార్థాలు, సదృశ పదార్థాలు, సంబంధి పదార్థాలు, ఇలా ఉన్నావు ఇలా ఉన్నావు అనే ఓపిక కూడా మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. నోట్లోంచి మాట వచ్చే ఓపిక లేదు. వ్యసన అతిశయత్తాలే, దుఃఖం పొంగి 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 దుఃఖం వచ్చేస్తోంది. ఇవళకు పిరంద వికృతిగళై చొల్లి, ఆ దుఃఖం వల్ల దేహంలో వచ్చేటువంటి వికారాలు, వికారం అంటే మార్పు అని అర్థం అండి, మనం అనుకునేది కాదు.
వికారం అంటే మార్పు అని అర్థం. ఏమిటా మార్పు? అలా చూడడం, ఇలా చూడడం, చెమట్లు పట్టేయడం, నిట్టూర్పులు విడవడం, ఇలాంటి మార్పులు అన్నమాట. నాన్ సైవేన్, నాన్ ఎన్ సైవేన్, నేనేం చేయగలను అని పాపం తల్లి వ్యసన పడుతోంది అంటున్నారు. అయర్కుం మొట్టమొదటిది అందులో. నిండ్రాపోలే నిలబడింది అనుకుంటున్నారు, ఎప్పుడు పడిపోయిందో పడిపోయింది. నిలబడ్డానికి కూడా ఓపిక లేదు. నిలబడినట్టు నిలబడి పడిపోయింది అనమాట. అంత శక్తి కూడా లేదు. చింతా వ్యాపారం అత్తు, ఆలోచించే శక్తి అంతకంటే లేదు. మోహిక్కం, మోహ పడిపోయింది. అయ్యయ్యో పడిపోయింది అన్నారు. కాసిన నీళ్లు తీసుకొచ్చి మొహం మీద జల్లారు పరాంకుశ నాయకికి. అప్పుడు సుత్తం పత్తి నొక్కుం, అప్పుడు నెమ్మదిగా ఇంకా రాలేదా అన్నట్లుగా చుట్టూ చూస్తోందిటండి. పెన్నయ్యం అరువు కుడి పుగురా, కాస్త తెలివి వచ్చిందనమాట. ఆ తెలివిలో అనుకుంటోంది, తన్నా పత్తే సెప్పేడాగా అవన్ వరవై అధ్యవసిత్తు. సెప్పేడంటే తామ్రశాసనం, రాగి రేకు మీద రాసినది. అంటే 100కి 200 పాళ్ళు జరిగేది అని అర్థం అన్నమాట. ఏమిటి? నాకింత ఆపద వచ్చిందంటే వచ్చి తీరుతాడు, నాకు తెలుసు, అది చెప్పాడు అంటే అన్నమాట. శిలాశాసనంలాగా. అధ్యవసిత్తు వందరిగే నింద్రానాగా సాదరమాగా చుత్తుం పారానిర్కం. వస్తానని చెప్పాడు, వస్తూనే ఉంటాడు, ఈ పాటికి బయలుదేరి ఉంటాడు అని అలా చుట్టూ చూస్తోందిటండి. మొదట పడిపోయింది, తర్వాత తెలివచ్చింది, తర్వాత చుట్టూరా చూస్తోంది. అంగం కాణామయ్యాలే, చూసింది, ఎక్కడా కనపడలేదు. కనపడపోయేటప్పటికీ సర్వదా ఇవ్వడవిల్ పురప్పడా దొడియాన్న, తప్పనిసరిగా ఇంత దూరం నా కోసం బయలుదేరి వస్తాడు, రాకుండా ఉండడు. మనం అంటాం చూడండి, కొందరి మీద మనకు అలా విశ్వాసం ఏర్పడుతుందండి. వస్తానంటే వస్తారు, అంతే, తప్పకుండా వస్తారు అంటామే. అలాంటి నిశ్చయ జ్ఞానము అన్నమాట. ఎండ్రో ప్రథమ పరిస్పందనం తొడంగి, ఇది నంబిళ్ళయ్య గారు. మొట్టమొదట ఎక్కడ కనపడతాడో, ఈ కంటికి కనపడేంత దూరం అక్కడి నుంచి చూడాలి. వచ్చేసాక కాస్త దూరం వచ్చాక చూడడం కాదు, ఎక్కడ మొదటిసారి కనిపిస్తాడో అక్కడి నుంచి కాన్గైక్కాగా పరక్కకొండు పరమపదత్తళవం సల్లప్పారహ నిర్కుం, పరమపదం దాకా దృష్టి పెట్టేస్తుంటండి. వస్తున్నాడా దిగుతున్నాడా అని పైనుంచి దిగేవాడి కోసం చూసినట్లుగా దీర్ఘమైనటువంటి దృష్టితో దూరం నుంచి వచ్చేవాడిని చూడడం కోసం ప్రయత్నం చేస్తోంది. అంగు కాణామయ్యాలే, అది లేదు. ఇందాక చుట్టూ చూసింది, అక్కడ కనపడలేదు. ఇప్పుడేమో పైనుంచి వస్తున్నాడు అనుకుంది, అక్కడ లేడు. ఎన్నడవిదు ఆ ఇరుక్కవారాదువదే ఎండ్రనొందు, ఎంత చూసినా ఎంతసేపు చూసినా రావట్లేదే, నొందు, బాధపడింది. ఎలాంటి బాధ? ప్రణయరోషం వచ్చింది. ప్రణయరోషం అంటే ఆ కోపం కూడా ప్రేమతో కూడినటువంటి కోపం అన్నమాట. నిజమైన కోపాలు కక్షలు కావు. వస్తానన్నావు రాలేదు కదా, అంతేలే నేను నీతో మాట్లాడినంటాను చూడండి. అలాగా ఒక్కసారి ఎండ్రునందు, ఒక్కసారి ప్రణయ రోషం వచ్చి వియర్కుం ఇళైప్పాలే వేరా నిర్కుం, ఇళైప్పాలే శిథిలమైపోతోంది. మనస్సుకి తెచ్చిపెట్టుకున్న బలం ఉండట్లేదు. అలా నీరసించిపోతూ వేరా నిర్కం, ఒళ్ళంతా చెమట్లు పట్టేస్తోంది. మజై ఇత్యాది స్వేదమాయ్ పురప్పట్టు పురప్పడాదదు కన్నీరాయ్ పురప్పడం, లోపల ఉన్న దుఃఖ సముద్రంటది, దుఃఖ మేఘంటది. 2 రకాలుగా నీటిని వెదజల్లుతోందిట.
ఎలాగ ఇప్పుడు మనకి పైనుంచి నీళ్లు పడతాయండి, కొన్నేమో ఆ చూరు మించి ఇలా కింద పడిపోతూ ఉంటాయి, కొన్నేమో పక్క నుంచి ధారగా పడుతూ ఉంటాయి, 2 ధారలు కనిపిస్తాయి. అలాగే ఈవిడికి దుఃఖం అనేటువంటి మేఘంట స్వేదమా ఈ ఒళ్ళంతా చెమట రూపంగా ఒక ధారగా కనపడుతోందిట. పురప్పడాదదు కన్నీరాయి పరప్పడం, కళ్ళల్లోంచి అలాగ ధారగా వచ్చేస్తోంది అనేది ఒకటిట. కన్నీరాయి పురప్పడాదదు నెడుమూచ్చాయి పురప్పడం, ఆ కన్నీళ్ళు వచ్చి 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 ఆవిరైపోతున్నాయి. వేడి దుఃఖముతోటి పెద్ద పెద్ద నిట్టూర్పులు వస్తున్నాయి. మഴైపోలే అరివిచ్చరిగర కన్న నీరానదు కోపాగ్నియాలే సువరి అడి ఎత్తు. అది కోప అగ్ని, లోపల నుంచి కోపం అగ్నిలా వచ్చింది. అగ్ని వస్తే నీరేమైపోతుందండి, ఆవిరైపోతుంది. అలాగే ఇక్కడ దుఃఖం అనేటువంటిది ఆవిరైపోయేటప్పటికీ కన్నలు విలే తుళుంబుంబడి ఆ వెమ్మైతోండ నడుమూచ్చర్యం ఒరుగులా అయిపోతుంది దేహం అంతా. ఏదైనా మంచి రసం ఉన్న పదార్థాన్ని మనం ఏ ముక్కల్లాంటివో ఎండలో పెడతాం, ఒరుగులైపోతాయి చూడండి. అలా దేహం అనేటువంటిది కోపాగ్ని చేత ఒరుగులా అయిపోయింది, తేలికగా అయిపోయింది, ఎండిపోయింది, సారహీనం అయిపోయింది. మెయ్ సోరం అగవాయిలుள்ளదు నేరాగపోనవారే. అది లోపల ఉన్నదేదో దుఃఖం డైరెక్ట్గా బయటకు వచ్చేటప్పటికి పరవశగాత్రయ్యాయి, ఒళ్ళు తెలియకుండా అయిపోయింది. లోపల సారం ఉంటే మనం అనుకున్నట్లుగా దేహాన్ని నిలబెట్టుకోగలం, కానీ పారవస్యము అంటే ఆనందంతో కాదు, దుఃఖంతో కూడా ఫెయింట్ అయిపోవడం అంటామే, అలాగనమాట. ఇవళ్ పడియే ఈవిడ దేహం అలా అయిపోతుంది. ఇప్పటి ఇదువళ్ళు మధు అగో అలా అయిపోతుంది మా అమ్మాయి, ఎండిపోతోంది, పడిపోతోంది, నిట్టూరుస్తోంది, ఏడుస్తోంది. అబ్బబ్బబ్బో ఎన్ని అవస్థలో నేను చెప్పలేకపోతున్నాను. అరముడి ఎవట్టాదే ఆశాబంధం. ఇవి మధ్య మధ్యలో చక్కటి స్టేట్మెంట్స్. ఆశాబంధము అరముడియవట్టాదే చావనివ్వదు అంటారు. అంటే అది ఉంటే ఏమో ఇంకా వస్తారు 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 అనేటువంటిది ఒక నమ్మకము అనేటువంటిది మనకి ఏర్పడుతుంది అన్నమాట. ఆశాపాశము తా కడు నిడుపు లేదు అంతంబు రాజేంద్ర అని మనకి కాళిదాస్ కూడా చెప్తారండి, అందమైనటువంటి శ్లోకం. తాంచావస్యం దివసగణనా తత్పరామేకపత్నీం అవ్యాపన్నామవిహితగతి ద్రక్ష్యసి భ్రాతృజాయాం ఆశాబంధః కుసుమమధుస అసదృశం ప్రాయసో హ్యంగనానాం సద్యపాతి ప్రణయి హృదయం విప్రయోగే రుణద్ది. ఏమి రచించారండి కాళిదాసు, కవికుల గురువు. ఆశాబంధము అనేటువంటిది ఉండే అది అంగనలకి, అందులోనూ స్త్రీలకి మరింతగా బాధ పెడుతుంది అనేటువంటిది మేఘ సందేశాది కావ్యాల్లో చెప్పినట్లుగా ఇక్కడ కూడా పరవశగాత్రయ్యాయి అరముడియవట్టాదే ఆశాబంధం. ఏమాత్రము కూడా చావనీయదు, ఇంకా వస్తాడు ఇంకా వస్తాడు. దివసగణన తత్పరాం ఏకపత్నిమ, రోజులు లెక్క పెట్టుకుంటూ ఉండడము అనేటువంటిది. రాని వ్యక్తులు వస్తారు అని ఎదురు చూడడంలో ఎంతటి బాధ ఇమిడి ఉంటుందో, అలాగ కనిపించని దైవం కనిపిస్తాడు అని అనుకోవడంలో ఈవిడ ఆశని దానితో పోల్చారు అన్నమాట వ్యాఖ్యానంలో. పేర్తం కണ്ണావెన్ను పేసం తిరియవం కృష్ణనే ఎన్ను సంబోధిత్తు. వచ్చాడని భ్రమ, ఓ కృష్ణ వచ్చేసావా రారా అంద తిరునామత్తాల్ పిరంద కృష్ణ అందిక అనేటప్పటికీ పిరంద అనుసంధాన ప్రకర్షత్తాలే వంద ఊరువెళి పాటాలే. ఒక్కసారి ఆ పేరు తలుచుకునేటప్పటికి ఒళ్ళంతా గగురు పడిచిపోయిందండి, ఆనందంతో నిండిపోయిందిటండి. వందానాగక్కొండు వచ్చేశాడు అని కళ్ళకు కనిపించినట్లుగా చూసినట్లుగా అడిగో కృష్ణుడు రారా అని అంటోంది అని. పెరుమానేవా ఎండ్రకోవం, ఓ భగవంతుడా, ఓ విరాట్ స్వరూపుడా, పెరుమానే రావయ్యా రారా నీకోసమే ఎదురు చూస్తున్నా అంటూ ఆనందంగా
ఎవరో వచ్చేసినట్లు వాళ్ళని తనకి స్వాగతం చెప్తున్నట్లు తాను భావిస్తోంది. పెన్నయ్యం అలా అనుకుంటుంట మనస్సులో, ఉడయ్యవన్ ఉడమయ్య ఇజక్క విడుమో. ఎవరి వస్తువుని వాళ్ళు రక్షించుకోరండి, నేను ఆయన వస్తువుని కదా, నన్ను రక్షించుకోక ఏం చేస్తాడు అని లోపల మళ్ళీ ఒక ధైర్యవాక్యాన్ని కూడా చెప్పుకుంటోందిట. నాం పడవదు కాణం అరయ్య నిన్రానత్తనయ్యండ్రు వా ఎన్నం. నేను పడే బాధను చూడలేక వచ్చేసాడు, రా రా రా, నువ్వు వస్తావని నాకు తెలుసు, భలే వచ్చేసావు అని ఆనందపడుతోంది. మయలిత్యాది. ఏమిటోనమ్మా ఈ పిల్ల, ఇంత పాపం చేసుకున్నానేంటమ్మా నేను చూస్తే మహాపాపం చేసుకున్నా, అది చూస్తే మహాభ్రమకి లోనైపోయింది. ఇద్దరం ఇలా ఉన్నాం ఇప్పుడు. నా వైపు పాపం ఎక్కువ, దాని వైపు భ్రమ ఎక్కువ. మయలై పన్నక్కడవదాన పెరియ కాదలయ్యుడయ్య ఎన్ బాలై మా అమ్మాయి ఎంత భ్రమలో పడిపోయిందో. తప్పకుండా వస్తాడు అనేటువంటి ఆశ. ఎన్ సైగేన్ ఇవల్ మోహియాద పడి పన్నవో. ఏయ్ అలా మోహపడకు, వాడే వస్తాడులే, వచ్చినప్పుడు చూసుకోవచ్చులే అని నేను చెప్పగలనా? నా మాట వినే స్థాయి ఎప్పుడో దాటిపోయింది. ఆ మోహంలో పడ్డ వాళ్ళకి తల్లిదండ్రులు పెద్దలు మాట వినడం ఈ స్థాయి దాటిపోయింది. నిన్ననే మనం చెప్పుకున్నాం, నా మాట వినేటువంటి స్థితిలో ఇంకా లేదు అని. అవనైవర పన్నవో. ఏమయ్యా బాబు, మా అమ్మ ఇలా అయిపోతుందయ్యా, రావయ్యా అని చెప్దామంటే ఆయన ఎక్కడా వచ్చేలా లేడు. వల్వినై ఏనే ఇవళ ఇప్పటి కాణుంబడి మహాపాపత్తై పండినేన్. దీన్ని ఇలా చూడవలసి వచ్చింది అంటే నేను ఎప్పుడో మహాపాపాన్ని చేసుకున్నా. ఈ మహాపాపత్తై పండినేన్ అన్నప్పుడు రామాయణం గుర్తొస్తుంది కదండి. సీతామాత ఏమంటుంది? మయైవ దుష్కృతం కించిత్ మహదస్తి న సంశయ. నేనే ఒక చిన్న పాపం పెద్ద పాపమో ఏదో చేసి ఉంటాను, లేకపోతే ఎందుకు నా స్వామి రాడు అంటుంది. ఏమి చిన్న పాపము అంటే, భగవంతుణ్ణి ఏం మగాడువయ్యా అడవులకి తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళనంటున్నావు అని భగవంతుణ్ణి నిందించడం చిన్న పాపం. భాగవతోత్తములని నిందించడం లక్ష్మణుడు ఏ క్రూర బుద్ధితోటి మీ అన్నయ్య అక్కడ సీత లక్ష్మణ అని మారీచుడు వెనకాల వెళ్ళినప్పుడు అరుస్తూ ఉంటే నువ్వు వెళ్ళలేదు అంటే నీ క్రూర బుద్ధి ఏమిటి అన్నానే, అదేమో మహత్ పాపం, చాలా పెద్ద పాపము అన్నట్లుగా నేను కూడా ఏదో మహాపాపాన్ని చేసి ఉంటాను. ఇక్కడ ఈ పాప సందర్భం వచ్చినప్పుడు నంబిళ్ళయ్య గారికి వెంటనే భగవద్ రామానుజులు కూరేసులు గుర్తుకు వచ్చారండి. ఆళ్వాన్ తిరునైనంగళ్ నోవు పట్ట పెన్బు. కూరేసులండి, ఏమి త్యాగమూర్తి అండి మహానుభావులు. రామానుజులను ఒక్కరిని లేకుండా చేస్తే సిద్ధాంతాన్ని మొత్తం లేకుండా చేయొచ్చని సలహా ఇచ్చినటువంటి మహనీయుడు సలహా మీద రామానుజుల వారిని తీసుకువెళ్ళాలని రాజు పంపించగా భటులందరూ వచ్చేటప్పటికి ఆయన ఆ సమయంలో స్నానానికి వెళ్ళి ఉంటే వారి వస్త్రాలు కూరేసులు కట్టేసుకుని తామే రామానుజులమని అబద్ధమాడేసి వాళ్ళతో వెళ్ళిపోయారండి. వెళ్ళడం వరకు పర్వాలే, ఎవరైనా చేస్తారు ఆ మాత్రం. అక్కడ జరిగింది పాండిత్యము. ఏదో శివాత్ పరతరం నాస్తి అని రాయమన్నారు. ద్రోణమస్తి తతఃపరము అని చిన్న కథ మీకు తెలుసు కదా. శివుడి కంటే గొప్ప దైవం లేడు అంటే, శివ అంటే కొంచెం ఒక తవ్వ అని అర్థం ఉందండి. ద్రోణమస్తి తతఃపరం, అంతకంటే పెద్దది తవ్వ ఉంది అనేటువంటి అర్థంలో ఈయన రాశారని రాజు కోపం వచ్చిందని కళ్ళు పెకిలించేశాడండి. నువ్వు పెకిలించక్కర్లేదు, నా కళ్ళు నేనే తీసేసుకుంటా అని నేత్రాల్ని తమ దర్శనాన్ని పోగొట్టుకున్నటువంటి కూరేసులు. అది నోవు పట్ట పెన్బు. ఆ విషయం ఎంబెరుమానారికి తెలిసిందండి. పాపం యువతలకు వచ్చేటప్పటికి లేరు. ఏమయ్యారంటే మీ స్థానంలో రాజు దగ్గరికి ఆయన వెళ్ళారు, ఇలా శిక్షలు జరిగాయి, ఇలా జరిగింది అని అంతా తెలిసింది. ఎంబెరుమానార్ తిరువళ్ళం నోవు పట్టా పోలే.
అయ్యయ్యో కూరేసా, నా కోసం మీరు ఇన్ని కష్టాల పాలయ్యారా అని విలవిలవిలలాడిపోయారు భగవద్ రామానుజులు అని ఆ కథలో తెలుసుకున్నట్లుగా, కూరేసులని చూసి ఎంబెరుమానారు బాధపడ్డట్టుగా పరాంకుశ నాయకిని చూసి తల్లి హృదయం బాధపడుతోంది అని ఒక అందమైనటువంటి సాదృశ్యాన్ని ఇక్కడ మనకి కాణం. తిరుత్తాయారు తిరువళ్ళమం పరిగిడదు. అక్కడప్పుడు అంటారు రామానుజులు, ఏమండి కూరేసా, తర్వాత కలుసుకున్నప్పుడు మీరు వరదరాజస్వామి అరుళాళ పెరుమాళ్ కదండి, దయాసముద్రుడు కదండి, నేత్రాలు ఇమ్మని అడగండి, ఆయన తప్పకుండా ఇస్తాడు అంటే, స్వామి నాకు మిమ్మల్ని పెరుమాళ్ళని చూస్తే చాలు, నేత్రాలు అవసరం లేదు అంటారు. కాదు నేను చెప్తున్నాను, మీరు వెళ్ళి ప్రార్థించండి అంటే వరదరాజస్తవంలో ప్రార్థించారు కదండి. నీలమేఘ నిభమంజన పుంజ శ్యామ కుంతలమనంత శయం త్వాం అబ్జపాణిపదమంబుజనేత్రం నేత్రసాత్కురు కరీస సదామే. కరీస ఏ హస్తగిరివాస, వరదరాజ పెరుమాళ్ళే నువ్వు ఎంత అందమైనటువంటి వాడివయ్యా. నీలమేఘ నిభం, అంజనపుంజం, శ్యామకుంతలం, అనంతం, ఎన్ని విశేషణాలు పెరుమాళ్ళకి. నీలమేఘశ్యాముడు అని చెప్పడం కలమాట. అబ్జపాణి పదం అంబుజనేత్రం, నీ పాదాలు, నేత్రాలు, హస్తాలు అన్నీ పద్మ సదృశాలు. అలాంటి వాడివి నాకు నేత్రాలను ఇవ్వవలసినది, నాకు దృష్టిని ప్రసాదించవలసింది అని అడిగారు అని అంటే, ఆ ప్రసాదంతో ఆయన యొక్క దయతోటి వచ్చేస్తారు రామానుజుల దగ్గరికి. ఏమండి ఏమని ప్రార్థించారు అని, ఆచార్య మిమ్మల్ని పెరుమాళ్ళని చూస్తే చాలు, నాకు ఆ దృష్టి చాలు అన్నాను అని కూరేసులు అన్నారు అని చెప్తారే. ఆ సమయంలో కూరేసులకి కలిగినటువంటి స్థితికి నేను కదా మూల కారణం అని బాధపడినటువంటి ఆ రామానుజుల హృదయంలాగా, అయ్యో తల్లి నీకు ఇంత కష్టం వచ్చిందా, నిన్ను కన్న తల్లిని కదా నేను, నీకేమీ ఉపకారం చేయలేకపోతున్నానే, ఎలా చూడ్డం అమ్మా, ఉపకారం చేయకపోయినా పర్వాలేదు, నిన్ను ఈ కష్టంలో నేను చూడవలసి వచ్చిందే అనేటువంటి బాధని తాయి మారు అవస్థలో ఆళ్వార్లు అనుభవిస్తున్నారు అనేటువంటి విశేష విషయాన్ని ఈ 10వ పాసురంలో మనకి చెప్పారు. ఇది ఎందుకు అద్భుత పాసురం అంటే, 9 పాసురాల దాకా ఉన్నటువంటి భ్రమో మోహమో ఏదో ఒకటి అలా భావించే శక్తి కూడా పోయింది, వివసురాలైపోయింది. ఆ వివసత్వంలో శరీరంలో వచ్చేటువంటి వికృతి మార్పు ఎంత బాధపడింది అనేటువంటి దాన్ని చాలా అద్భుతంగా నమ్మాళ్వార్లు మనకి అందించారు. அயர்க்கும் சுற்றும் பட்டி நோக்கும் அகலவே நீ நோக்கு கொள்ளும் வியர்க்கும் மழை கண் துளும்பா எவ்வுயிர் கொள்ளும் மை சோறும் வெவ்வுயிர் கொள்ளும் மை சோறும் பெயர்த்தும் கண்ணா என்று பேசும் பெருமானே வா என்று கூவும் மயர் பெருங்காதல் என் பேதைக்கு என் செய்கேன் வல்வினையேனே. శ్రీరంగ సింహగిరిదేశిక పాదసేవ ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయ సంజాతం వెంకటార్య తనోభవం వేదాంతాచార్య సత్శిష్యం ఉడయవర్లు మహం భజే. శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే ధీవిదీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.